2019లో వైసీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో 151 మంది ఎమ్మెల్యేలతో భారీ మెజారిటీతో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. వాళ్ళ దరిద్రం ఏంటంటే 2019లో వాళ్ళు అధికారంలోకి రాగానే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 3 ఏళ్ళు వాళ్ళు చేయాలనుకునేవి కొంచెం చేయలేకపోయారు. వాళ్ళ దరిద్రం ఏంటంటే వాళ్ళు సిమెంట్ రోడ్లు ఆలస్యం వల్ల కూడా వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన మెజార్టీతో కూటమి ప్రభుత్వం 161 సీట్లతో 21 ఎంపీలతో భారీ మెజార్టీతో వచ్చింది. వీళ్ళ దరిద్రం ఏంటంటే పోయిన సంవత్సరం 2024లో వరదల వల్ల బెజవాడ ప్రజలు 5 లక్షల మంది నష్టపోయారు. దగ్గర 5 లక్షల మంది నష్టపోయారు. ఇప్పుడు 2025లో మొన్న ఆగస్టు తర్వాత వచ్చిన వరదల్లో 2 కోట్ల మంది నష్టపోయారు. వేరే వాళ్ళు వీళ్ళకి ఇచ్చే అవసరం, ప్రజలు వీళ్ళ పార్టీలకి ప్రజలు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. కానీ ప్రకృతి మాత్రం వైసీపీకి సహకరించలేదు, ఇట్లు టీడీపీకి సహకరించలేదు. వీళ్ళు ఏమన్నా చేస్తామన్నా ఆర్థికంగా ఇదైపోయింది. వీళ్ళు పథకాలు పర్వాలేదు, వైసీపీ పథకాలేమో నవరత్నాలు అనే పేరు పెట్టుకున్నారు. వీళ్ళు పథకాలు కూడా ఎక్కువ ఇచ్చారు కాబట్టి డైమండ్స్, అవ్వాతాతలకి ఆసరా డైమండ్ అని, మహిళలకి బస్సు ఉచిత బస్సు పెట్టారు కదా. ఉచిత బస్సు పెట్టారంటే ఇంకో డైమండ్ పేరేని పెట్టుకోవాలి. గ్యాస్ బండలు మహిళా డైమండ్, గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు ఇచ్చారు. విద్యా డైమండ్, ఆ విద్యార్థులకు విద్యా డైమండ్ అని, ఆరోగ్య శాఖకి వైద్య శాఖని వైద్య డైమండ్ అని పెట్టుకోవచ్చు. సూపర్ 6 సూపర్ డైమండ్స్ బ్రహ్మాండంగా ఉంది. కానీ వీళ్ళు అధికారంలో లేనప్పుడు మేధావులు రండి మాతో కలిసి రండి అని మేధావుల్ని కలుపుకొని పోతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావుల సలహాలు సూచనలు వీళ్ళకి పనికి రావా అని రాజకీయ ఎన్నికల విజేత తాతా సుబ్రహ్మణ్యం వీళ్ళని అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు. అధికారంలో లేనప్పుడు మటుకు మేధావులు రండి మమ్మల్ని గెలిపించండి అని అన్ని పార్టీల ప్రెసిడెంట్లు అడుగుతారు. వచ్చే పోనీ పాపం మేధావులు రూపాయి ఆశించకుండా వస్తారు, వచ్చే సలహాలు సూచనలు చేసినప్పుడు వాళ్ళని గెలిచిన తర్వాత వాళ్ళని అభినందించుకోవాలి. మీరు పరిపాలన కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి కదా. ఆల్ పార్టీస్ ప్రెసిడెంట్స్ బాగా ఆలోచించండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మేధావుల సలహాలు సూచనలు తీసుకుంటే మీరు ఎప్పటికీ ఓడిపోకుండా ఉంటారు. ఎన్నికల వ్యూహకర్తగా మై పెన్ పేపర్ తాతా సుబ్రహ్మణ్యం గారి విజ్ఞప్తి. మిగిలింది రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.